తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని అందరం కలిసి 2 సార్లు చదువు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక, కొత్త నిబంధన గ్రంథం 187వ పేజీ, 5వ అధ్యాయం 16, 18 కలిసి ఉన్నాయి. 2 సార్లు చదువుకుందాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. మరలా, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. చాలండి. చదువుకున్న ఈ దేవుని యొక్క వాక్యము మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, మనం క్లుప్తంగా ఆరాధన యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తూ మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవుడు ఇక్కడ రాయబడింది కదా, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అన్నాడు. వస్తురూపేణ కానుకల కంటే మొట్టమొదట యేసుకు మన ఆత్మనిచ్చి, అంటే హృదయాన్నిచ్చి, ఆయన వాక్యమనే సత్యం చేత వెలిగింపబడిన వారమై ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అదే ఆరాధన. మరి రక్షింపబడిన అనుభవం మనం పొందామా? ఎందుకంటే మనం చీకట్లో ఉన్నాం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ప్రియ కుమారుణ్ణి మనందరి పాప పరిహారం కొరకు సిలువలో అర్పించాడు. ఆయన లోకమునకు వెలుగునై ఉన్నాను అన్నాడు. ఆయనే నిజమైన వెలుగు. ఆ వెలుగు లోకంలోనికి వచ్చి ప్రతి మనుష్యుణ్ణి వెలిగించుచున్నది అన్నాడు. ఆ నిజమైన వెలుగు ప్రభువైన యేసుక్రీస్తునద్దకు వచ్చిన వారి ఆత్మ, నేను పాపిని ప్రభు అని మనోపూర్వకంగా ఒప్పుకుంటే ఆయన వెలిగిస్తాడు. తన వాక్యమనే సత్యముతో, ఆ సత్యమనే వాక్యంతో వెలిగించి మనలను ధన్యులుగా చేస్తాడు. క్రమంగా మనలో ఉన్న పాప స్వభావం మన జీవితకాల యాత్రలో అంతరించిపోతూ ఆయన స్వభావం, ఆయన పరిశుద్ధత, ఆయన పోలిక చొప్పున మనం మార్చబడుతూ ఉంటాం. ఆ దశలో మనం ఆయనను ఆరాధిస్తూ గణపరచడం ఎంత ధన్యత. కాబట్టి రక్షణ లేదనుకో, ఇదే అనుకూల సమయం. యేసు ప్రభు నా పాపం కొరకు ప్రాణం పెట్టాడని గ్రహించి నేను పాపిని ప్రభు అని ఒప్పుకో. అప్పుడు నువ్వు రక్షణలోకి వస్తావు. నరకపు శిక్ష కొట్టివేయబడుతుంది. చీకటి నుంచి వెలుగులోకి వస్తావు. పాపము పోయి లేదా శాపము పోయి ఆశీర్వాదం, దీవెన నీకు కలుగుతుంది. ఆ గొప్ప ధన్యతను మనం అనుభవిస్తాం. అందుకే ఎవరైతే వెలిగింపబడి వాక్యగ్రహింపు కలిగి ఉన్నారో వారు తప్పక ప్రభువును ఆరాధించడానికి బద్దులై ఉన్నారు. అలాంటి వారి ఆరాధనే ఆయన అంగీకరిస్తాడు. రక్షణ పొందకుండా యేసును అంగీకరించి లేదా యేసును గౌరవించకుండా ఆయన ఆజ్ఞల ప్రకారం నడవక హల్లెలూయా స్తోత్రం అని మనం చెప్తే అది ఆయనకు మహిమ కలగజేయదు. కాబట్టి ఆయన వాక్యాన్ని అనుసరించి నడుస్తూ వెలిగింపబడిన వారమై ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ మొదటి తెస్సలోనిక పత్రికలో 5వ అధ్యాయంలో మనం చదువుకున్నాం, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు. అది ఆరాధన. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఆరాధనలో ఒక భాగం. మళ్ళీ ఇంకేమన్నాడు?
యేసుక్రీస్తునందు మీ విషయంలో ప్రతి రక్షించబడిన వ్యక్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇదే దేవుని చిత్తం. దేవుని చిత్తం చేస్తే ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయి. దావీదు ఏమన్నాడు? దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అన్నాడు. దేవుని చిత్తం నెరవేర్చిన వారికి సంతోషం కలుగుతుంది ఫస్ట్. అలాగే దేవుని చిత్తం మనం నెరవేరిస్తే దేవునికి మహిమ కలుగుతుంది, మనకు ఆశీర్వాదం కలుగుతుంది. అంతేకాదు, దేవుని చిత్తమును నెరవేర్చువాడు నిరంతరము జీవించును అన్నాడు. ఎన్ని ఆశీర్వాదాలు ఆయన చిత్తం నెరవేర్చడంలో దేవుడు మనకిచ్చాడు. ఆయన చిత్తంలో ఎన్నో ఉన్నాయి. డైరెక్ట్ విల్ అంటారు, ఇండైరెక్ట్ విల్ అంటారు. లేఖనాలలో ఆయన చిత్తమని డైరెక్ట్గా దేవుడు చెప్పిన విషయాలు. అందులో ఒక విషయం ఏంటంటే, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ఇంకా చాలా ఉన్నాయి. పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము అన్నాడు. ఆయన మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు, కానీ శిక్షించడానికి రాలేదు. కాబట్టి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? ఈ 2025వ సంవత్సరం జనవరి మాసం మొదలుకొని డిసెంబర్ 12 నెలలు పూర్తయి ఆఖరు ఆదివారానికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. ఎన్ని ఆదివారాలు ఆయన ఇంటికి వచ్చావు? ఆయన నీకు ఈ సంవత్సరం ఎన్ని మేలులు ఉపకారాలు చేశాడు. నీ అనారోగ్యాలు స్వస్థపరిచి, నీ ఆర్థిక ఇబ్బందులలో కృపచూపి సహాయపడి, నీ చుట్టుపక్కల శత్రు శోధనలు సమస్యల నుంచి నెమ్మదినిచ్చి, బలత్కారులు దుష్టుల చేతిలో నుంచి నిన్ను విడిపించి, నీ పక్షంగా నిలిచి వారితో పోరాడి నీకు విజయం ఇచ్చిన దేవుణ్ణి ఎన్ని ప్రభుదినాలు నువ్వు గనపరిచావు. మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టబడి కొనబడిన వారు. మీ దేహముతో దేవునిని మహిమపరచుడి అన్నాడు. మన ఇష్టం కాదు, మన దేహం ప్రభుదినం ప్రభువశం అవ్వాలి, ప్రభు ఇంటికి రావాలి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నువ్వు ఒకవేళ వచ్చే ఆదివారం వస్తానంటే మరి ఈ సంవత్సరం ఉండదు. ఈ సంవత్సరం ఇంతటితో అయిపోతుంది. ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత ఈ సంవత్సరంలో నువ్వు ఎలాగ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు? కాబట్టి మనం ప్రతి విషయమందు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది ఆరాధన. దావీదు ఏమన్నాడంటే, నా జీవిత కాలమంతయు నేను ఆయనను స్తుతించెదను అన్నాడు. 33 104వ కీర్తనలో ఆ వచనాన్ని చదవండి. 104:33. నా జీవితకాలమంతయు యెహోవాకు కీర్తనలు పాడెదను. జీవితకాలం అంటే నేనున్నంతకాలం, మనం ఎంతకాలం ఉంటామో అంతకాలం మన జీవితము ఉంటుంది. నేనున్నంతకాలము. మేము చదువుకునే రోజుల్లో బడి దొంగలు ఉండేవాళ్ళు. ఒక వారం ఒకరోజు వచ్చేవారు, ఒకరోజు మానేసేవారు. బడి దొంగలను చూశాను, ఇప్పుడు గుడి దొంగలను చూస్తున్నాను. ఒక విద్యార్థి ప్రతిరోజు స్కూల్కి వస్తేనే వాడు చక్కగా చదివి ప్రమోట్ అవుతాడు నెక్స్ట్ క్లాస్కి. మరి ప్రతి దినం స్కూల్కి రాలేదనుకో, వాడు ఎలా నేర్చుకుంటాడు, ఎలా ప్రమోట్ అవుతాడు పైకి? మనకున్న ఒక్క ఆరాధననే మనం సరిగా నిర్వర్తించుకోకపోతే ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎలా పైకి వెళ్ళిపోతాం? దేవునికి సమీపం అవుతూ ఉంటాం. ప్రభుదినం ప్రభుదే, అది మనది కాదు. ఖచ్చితంగా ఆయనకి ఇవ్వడానికి మనం ప్రయత్నము చేయాలి. ఎప్పుడైనా అనారోగ్య సమస్యలు, తీవ్రమైన రాలేని పరిస్థితులుంటే అవి పరిశుద్ధాత్ముడు అంగీకరిస్తాడేమో. అలాంటి వాటికి కొంచెం మనకు ఏదో వెసులుబాటు దొరుకుతుంది. కానీ కావాలని
మనం దేవుణ్ణి నిజంగా ఆరాధించినటువంటి వారము కాము. మన జీవిత కాలమంతయు ఆయనను కనపరచాలి. కేవలం ప్రభుదినమనే కాదు, మనకు వ్యక్తిగతంగా గృహాలలో సమయం దొరికిన కొలది ఆయన చేసిన ప్రతి విషయానికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నేను ఉన్నంత కాలం. ఏమండి, ఈరోజు చాలామంది లేరు. 2025 సంవత్సరం ఈ డిసెంబర్ వరకు ఎన్ని ప్రమాదాలు, ట్రైన్ యాక్సిడెంట్స్ జరిగాయి, బస్ యాక్సిడెంట్స్ జరిగాయి. మన బంధువులు, స్నేహితులు, నిలవర్లు సజీవులుగా కాలిపోయిన వారు ఉన్నారు. అప్పటికప్పుడు యాక్సిడెంట్లో చనిపోయిన వారు ఉన్నారు. మన కాలికి మట్టంటకుండా, నొప్పి తగలకుండా, గాయం కాకుండా ప్రమాదాలున్న ఈ ప్రపంచంలో ఎంత కంటికి రెప్పలా దేవుడు మనల్ని కాపాడాడు. దానికి మన కృతజ్ఞత ఏది? ఎలా ఆయనను స్తుతిస్తూ గనపరుస్తూ ఉన్నాం? ఆయనకు ఏమని చెప్తా ఉన్నాం? చూడండి, 144వ కీర్తన, లేదా 146వ కీర్తనకు రండి. 2వ వచనం చదవండి. మొదటి నుంచి కూడా చదవచ్చు. 46వ కీర్తన 146. యెహోవాను స్తుతించండి. అవును, నా జీవితకాలమంతయు నేను యెహోవాను నా బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించదనన్నాడు. కాబట్టి మనం ఆరోగ్యమందు, అనారోగ్యమందు, వ్యాధి అందు, బాధయందు, లాభమందు, నష్టమందు, అన్ని పరిస్థితుల్లో కూడా మన దేవుణ్ణి మనము ఆరాధించాలి. మానక ఆయన సన్నిధికి సాగుతూ ఆయనను ఘనపరిచేటువంటి వారంగా ఉండాలి. కడి ప్రియులారా, మన దేవుడు మనకింత గొప్ప మేలు చేశాడు. రక్షణ ఇచ్చాడు, అనుదిన యాత్ర జీవితంలో సహాయం చేశాడు. ఈ సంవత్సరం అంతా తన కాపుదలను ఇచ్చాడు. మనం విరిగిన హృదయంతో ప్రభువును ఆరాధన చేద్దాం. అద్భుతమైన దేవా, నేను ఏ పాటి వాడును, ఎంతటి వాడును, ఈ వత్సరం ఉండడానికి అనర్హుణ్ణి అయినను జీవము, కృపా, కనికరాలనిచ్చి నాకెంత భద్రతనిచ్చి నన్ను కాపాడావు. నేను నీకేమి ఇవ్వగలను? నా విరిగిన హృదయంతో కొద్ది స్తుతి ఆరాధన నీకు అర్పిస్తున్నానంటూ కొన్ని తలంపులతో ప్రభువును మనం ఆరాధన చేద్దాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మనం ఆరాధనలోకి ప్రవేశిద్దాం.